ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ప్రయత్నం చేయడం లేదని కాదు, కష్టపడడం లేదని కాదు, అయినా ఎందుకు ఫలితం రావడం లేదు? నేను ఎంత చేయగలిగానో అంతా చేశాను, నా శక్తికి మించి ప్రయత్నించాను, కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో అనిపిస్తుంది కదా, ఎంత ప్రయత్నించాం వ్యర్థమని. అచ్చం ఇదే స్థితిలో పేతురు కూడా ఇలానే అనుకున్నాడు. జాగ్రత్త వినండి. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది: సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలో వేతునని ఆయనతో చెప్పాను. పేతురు సోమరివాడు కాదు, చేపలు పట్టడంలో చాలా అనుభవం ఉన్నవాడు. అన్ని విధాలా ప్రయత్నించాడు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఆయన యేసయ్య మాట విన్నాడు. తన శక్తి మీద కాదు, యేసయ్య మాట మీద మరోసారి ప్రయత్నించాడు. యేసయ్య మాట విని ప్రయత్నించిన వెంటనే విస్తారమైన చేపలు పడ్డాయి. మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను ఎలా యేసయ్యతో ప్రయత్నించాలి? యేసయ్యతో కలిసి ప్రయత్నించడం అంటే ఏంటి? కొత్త పని మొదలు పెట్టడం కాదు. నువ్వు ఎంత అలసిపోయావు నిజంగా ఆయనకి చెప్పు. విధేయతతో వేసే ఒక్క అడుగు దేవుని అద్భుత కార్యం వైపు నడిపిస్తుంది. ఈరోజు ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఒక్కసారి యేసయ్యతో ప్రయత్నించి చూడు, నీ జీవితంలో కార్యం చూస్తావు. ఇలా ప్రార్థించు: యేసయ్య, నేను అలసిపోయాను, ఈసారి మాత్రం నీతో కలిసి ప్రయత్నిస్తాను, నువ్వే అద్భుతం చేయాలి. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.